హలో, వింటున్నారా? ఈరోజు మనము ఈ డిఎంఐ ఇండికేటర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ డిఎంఐ ఇండికేటర్ని ఫస్ట్ మీరు ఇండికేటర్ సెక్షన్లోనికి వెళ్ళండి. ఇండికేటర్ సెక్షన్ అంటే ఇలా కనబడుతుంది కదా. ఇండికేటర్ సెక్షన్లోనికి వెళ్ళి డిఎంఐ అని టైప్ చేయండి. లేదా డైరెక్షనల్ మూమెంట్ ఇండెక్స్. ఏంటిది? డైరెక్షనల్ మూమెంట్ ఇండెక్స్. ట్రేడింగ్ వ్యూలో ఉంటుంది, ధన్లో ఉంటుంది, ఎల్ఐసి బ్లూలో ఉంటుంది, మ్యాక్సిమం అన్నింటిలో కూడా పడిస్తాడు. జెరోదాలో కూడా ఉంది, ఓకేనా? జెరోదాలో కూడా ఉంది, మ్యాక్సిమం అన్నింటిలో కూడా ఇది ఇస్తాడు. డైరెక్షనల్ మూమెంట్ అండి. దీనిని ఒకసారి యాడ్ చేసుకోండి. మీరు ఏం చేయాలంటే ఈ డిఎంఐని పెట్టుకునేటప్పుడు ఇక్కడ మీరు చూడండి, సైడ్ని స్టార్ సింబల్ ఒకటి ఉంది కదా, ఈ స్టార్ మీద క్లిక్ చేస్తే ఇది మీ ఫేవరెట్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఫేవరెట్లోకి వస్తుందో అస్తమానం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా క్లిక్ చేసి ఫేవరెట్లోకి వెళ్తే ఇదిగోండి డైరెక్షనల్ మూమెంట్ కనబడుతుందా? ఇదే ఆ ఇండికేటర్. వన్స్ ఇండికేటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా బాటంలోనది ఇలా బాటంలో మీకు వచ్చేస్తుందండి. ఎలా వచ్చేస్తుందంటే జస్ట్ ఇలా ఇండికేటర్ సెర్చ్ చేయండి, డిఎంఐ మూమెంట్ మీద క్లిక్ చేసేయండి. చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చినటువంటి దానిలో నార్మల్గా మీకు ఎలా ఉంటుందంటే మీరు ఓపెన్ చేసుకోగానే మీకు ఎలా ఉంటుంది పిచ్చ పిచ్చగా. ఇది ఎంత పిచ్చి పిచ్చిగా ఉందో చూడండి. ఇది ఒకసారి ఎలా ఉంటుంది అసలు. దీన్ని చూస్తే ఎలా ఉంటుందంటే ఇదొక మిస్టరీ ఫజిల్లా ఉంటుంది. కాబట్టి ఇందులో మనకు కావాల్సినవి ఓన్లీ 3 మాత్రమే, 3 లైన్స్ మాత్రమే. ఒకటి అప్ ట్రెండ్ చెప్పేది, ఒకటి డౌన్ ట్రెండ్ చెప్పేది, ఒకటి ట్రెండ్ మూమెంటమ్ని చెప్పేది. ఏంటంటే ఒకటి అప్ ట్రెండ్ చెప్పేది, ఒకటి డౌన్ ట్రెండ్ చెప్పేది, ఇంకొకటి ట్రెండ్ మూమెంటమ్ అంటే ట్రెండ్ ఫాస్ట్ ఉంటుందా స్లో ఉంటుందని ట్రెండ్ మూమెంటమ్ అని చెప్పేది. క్లియర్? మార్క్ మై వర్డ్స్. ఇప్పుడు ఇందులో మీరు ఏం చేస్తారంటే డిఎంఐకి మీకు సెట్టింగ్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ కన్ను సింబల్ పక్కన సెట్టింగ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్ అనేటువంటి సింబల్లోకి రండి. ఇక్కడ మీరు చూడండి +DI -DI అలాగే ఇది ADX అని మీకు ఇలా 5 ఉంటాయి. అదే మీకు ట్రేడింగ్ వ్యూలో అనుకోండి, ఒకవేళ ట్రేడింగ్ వ్యూలో అనుకోండి, ట్రేడింగ్ వ్యూలో అన్నీ ఉండవు. ట్రేడింగ్ వ్యూలో ఓన్లీ 3 మాత్రమే ఉంటున్నాయి. సో నో నీడ్ టు అదర్ సెట్టింగ్స్ అండి ట్రేడింగ్ వ్యూలో, ఓకేనా? ఇక్కడ మీరు చూడండి ట్రేడింగ్ వ్యూ కూడా మీకు చూపిస్తాను. ట్రేడింగ్ వ్యూలో కూడా డిఎంఐని యాడ్ చేస్తే ADX +DI -DI మాత్రమే ఉన్నాయి, సరిపోద్ది. ఇందులో ఇంకెటువంటి టెన్షను ఎటువంటి తలపోటు కూడా మనకు లేదు. అర్థమవుతుందండి? ఇలా మనము ఒక్కసారి ఓకే చేసుకున్న తర్వాత మనకు అర్థమైపోద్ది ఇందులో. ఇక్కడ మీరు చూడండి మళ్ళీ నేను దానిలోకి వచ్చేస్తున్నాను. దానిలో +DIని ఉంచుతాం, -DIని ఉంచుతాం. ఇందులో DX అని ఉన్నదిని ADXR అని ఉంది తీసేస్తాం. ఏదేది ఉంచుతాం? ప్లస్ మైనస్ ADX అనేది ట్రెండ్ అని తెలియజేసేది, అంటే ట్రెండ్ మూమెంటం తెలియజేసేది ADX. -DI అనేది నెగిటివ్ ట్రెండ్ అని, +DI అనేది పాజిటివ్ ట్రెండ్ అని చూపిస్తుంది. ఈ మూడు మాత్రం యాక్టివ్ ఉంచండి. ఉంచిన తర్వాత డిఫాల్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ మీరు సేవ్ యాజ్ డిఫాల్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఎప్పటికీ మీ దాంట్లో సెట్టింగ్ ఇలా ఉండిపోద్ది. ఉండిపోయిన తర్వాత దీనిలో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని ఇలా కొంచెం సాగదీసుకున్న తర్వాత, పైకి సాగదీసిన తర్వాత, అంటే ఇండికేటర్ను మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత 25 దగ్గర మీరు ఏం చేస్తారంటే ఒక వెర్టికల్ లైన్స్ ఒకటి వేసేయండి, ఓకేనా? ఎక్కడ వేయాలి? 25 దగ్గర ఒక లైన్ వేసేయండి. ఎందుకు 25 దగ్గర వేయాలి సార్ అంటే 25 అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్ని తెలియజేసేటువంటి లెవెల్ అండి ఇది. ఇప్పుడు ఈ 25 దగ్గర నేను వేస్తాను, ఓకే? కొంచెం అటు ఇటైనా నో ప్రాబ్లం అండి. 25 దగ్గర వేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, దీన్ని ఇండికేటర్స్ని 2 పార్ట్లుగా డివైడ్ చేస్తాం. ఒకటి 25కి అబౌవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకదాని గురించి మీకు చెప్తాను. ఇది చూడండి. ఒకటి మీరు ఏం చేస్తారంటే +DIని ఏం చేయాలంటే గ్రీన్లో పెట్టుకోండి. +DIని గ్రీన్లో పెట్టుకొని ఇలా థిక్గా పెట్టుకోండి. సెకండ్ దాని మీద పెట్టుకుని కొంచెం థిక్గా వస్తుంది. అలాగే -DIని రెడ్గా పెట్టుకొని మళ్ళీ సెకండ్ దాని మీద పెట్టుకుంటే థిక్గా ఉంటుంది. ఇప్పుడు 2 కూడా వస్తాయి కదా, +DI -DI. +DI అనేది గ్రీన్ క్యాండిల్ అంటే గ్రీన్ లైను, ఇది బుల్లిష్ను చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి -DI అనేది ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ ఇచ్చింది చూసారా. -DI అనేది పైకి వచ్చింది అనుకోండి బేరిష్ను చూపిస్తుంది. -DI పైకి వచ్చిన ప్రతిసారి మార్కెట్ పడుతూనే ఉంటుంది. మీరు కావలిస్తే ఇదే ప్లేస్లోని చూడండి మార్కెట్ ఎలా ఉందో, పడిందా? -DI ఇది ఇక్కడి నుంచి ముందుగానే సిగ్నల్ ఇచ్చేసింది మీకు, ఎర్లీగానే మీకు సిగ్నల్స్ ఇచ్చింది. ఇదిగోనండి ఇక్కడే బిఫోర్గానే ఇది క్రాస్ అయ్యి ఆల్రెడీ మార్కెట్లో అంటే గ్యాప్ డౌన్ అయింది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయము. బట్ ఇంకా అది పైనే ఉంది. గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత కూడా ఇది పైనే ఉంది DI.
గమనిస్తున్నారు లేదు? గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత కూడా డిఐ పైన ఉన్నప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి, ఇంకా నెగిటివ్నెస్ అనేది మార్కెట్లో ఉంది. అయితే అది ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలియాలంటే ఏడిఎక్స్ తెలియాలి మళ్ళీ మనకి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ రెండు లైన్స్ వల్ల ఉపయోగం ఏంటో? చెప్పండి, ఈ రెండు లైన్స్ వల్ల ఉపయోగం ఏంటో అర్థమైంది కదా? వెరీ క్లియర్ సార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ వచ్చి రెడ్ లైన్ పైకి వెళ్ళింది కదా, అసలు ఇది స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా తెలియాలి మనకి. ఓకేనా? రెడ్ లైన్ పైకి వెళ్ళినప్పుడు బేరిష్ ట్రెండ్ అని మనకు అర్థమైంది, బట్ ఇది స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా తెలియాలి అంటే ఈ ఏడిఎక్స్ని ఇప్పుడు క్లిక్ చేయండి. ఏడిఎక్స్ని క్లిక్ చేస్తే ఏడిఎక్స్ ఎక్కడొచ్చింది మనకి, ఈ తిన్నగా వచ్చేసరికి వచ్చిందండి పైకి 25 అబవ్కి. ఏడిఎక్స్ కంటిన్యూగా ఎక్కడి నుంచే పై చూపిస్తుంది, అంటే మీకు అర్థమైపోవాలి ఇది గ్యాప్ లేదు. ఎప్పుడైతే 25 అబవ్కి వచ్చిందో ఇక్కడ చూడిగా ట్రెండ్ బేర్ ట్రెండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది అని పైకి వెళ్ళిందండి. ఎప్పుడైతే ఇది సైడ్ వేస్కి వచ్చిందో, ఇది సైడ్ వేస్కి వచ్చిందో, సైడ్ వేస్ కంటే పైనే ఉంది బట్ సైడ్ వేస్ ఉంది, అందుకని కొంచెం నెగిటివ్నెస్ ఉంది. సైడ్ వేస్ నుంచి ఎప్పుడైతే తల కిందకి పెట్టిందో ఇక్కడ చూడండి మార్కెట్ పడుతూనే ఉంటుంది, చూడండి మార్కెట్ పడుతూనే ఉంటుంది, నెగిటివ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇది బెండ్ అయిందో ఇమ్మీడియట్గా మీరు అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా? ఉదాహరణకి ఇంకోటి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కూడా నెగిటివ్నెస్ అనేది మనకు స్ట్రాంగ్గానే ఉంది, ఎక్కడ గ్యాప్ డౌన్ అయింది కనుక. సో ఇక్కడ మనకు మార్కెట్ ఓపెనింగ్ కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోము. ఇక్కడికి వచ్చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి మార్కెట్లో నెగిటివ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయినట్టుగా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఎక్కడి నుంచి చూపిస్తుంది? ఇక్కడి నుంచి మనం తీసుకుంటాం. కానీ అప్పటికి ఆల్రెడీ 3 క్యాండిల్స్ అయిపోయి ఇంకా మిగిలిన 3 క్యాండిల్స్ ట్రెండ్ మాత్రం మిగిలింది. కానీ ఇది పెద్ద స్ట్రాంగ్గా లేదు అని 25 బిలోకే ఉంది. బ్లాక్ లైన్ కనబడుతుందా? ఈ బ్లాక్ లైన్ 25 బిలోనే ఉంది. అందువల్ల ఏంటి, ఇక్కడ చూడండి సైడ్ వేస్కి వచ్చేసిందా. మార్కెట్లో నెగిటివ్ స్ట్రెంత్ అనేది పెద్దగా స్ట్రాంగ్గా లేదు అని బ్లాక్ లైన్ కిందే ఉంది. కింద ఉండడం వల్ల ఏమైంది, మార్కెట్ రివర్స్ అయిపోయింది. అదే ఈ రెడ్ లైన్తో పాటుగా బ్లాక్ లైన్ కూడా పైకి వచ్చుంటే మీకు జాగ్రత్తగా గమనించండి, గ్రీన్ క్యాండిల్ వచ్చి గ్రీన్లో మార్కెట్ ఉన్నా బ్లాక్ లైన్ పైకి వస్తుంది, రెడ్లో మార్కెట్ ఉన్నా బ్లాక్ లైన్ పైకి వస్తుంది. బ్లాక్ లైన్ యొక్క పని ఏంటంటే మూమెంట్ స్ట్రెంత్ అని చెప్పేది, ఎంత స్ట్రాంగ్గా పడుతుంది ఎంత స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది అనేది చెప్పేది, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. స్ట్రాంగ్గా పైకి వెళ్తుందా స్ట్రాంగ్గా పడుతుందా ఈ రెండు మాత్రమే తెలియజేస్తుంది అది. ఒకవేళ ఇది 25 బిలో ఉందనుకోండి, అస్సలు ట్రేడ్ ప్లాన్ చేసుకోకండి. 25 బిలో ఉన్నంత వరకు సైడ్ వేస్. ఎప్పుడైతే 25ని దాటుతుందో మరలా మీకు ఏమొస్తుందండి, బిఫోర్ కానీ ఇక్కడ సిగ్నల్ ఇచ్చేసింది, గ్రీన్ సిగ్నల్తో పాటుగా ఇది కూడా మీకు పైకి లేస్తూ ఇక్కడికి వచ్చేసరికి వచ్చింది. మనం ట్రేడ్ కూడా ఎక్కడ తీసుకున్నాము, ఇక్కడే తీసుకున్నాం. మీరు కావాల్సితే చూడండి, మన ట్రేడ్ కూడా అక్కడే తీసుకున్నాం. ఈరోజు ఎన్ని పాయింట్లు వచ్చిందండి? 100 పాయింట్లు వచ్చిందా లేదా? ఇదిగోండి ఇక్కడ. అంటే మీకు నేను మెసేజ్ పెట్టాను, గుర్తుందా లేదో? నేను ఎగ్జాక్ట్గా దీనిని చూసే మెసేజ్ పెట్టాను మీ అందరికీ కూడా, కాల్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని. ఆ తర్వాత నుంచి మీకు ఇక్కడ కాల్ సైడ్ వచ్చింది. తర్వాత కూడా నేను మీకు ఇచ్చాను మళ్ళీని, ఏది లైవ్లో ఇచ్చింది 220 క్యాండిల్ బేసిస్కో ఇచ్చాను. సో దాన్ని మీరు పట్టించుకోకండి, ఎందుకంటే దాని సెటప్ వేరే. కానీ 220 క్యాండిల్లో స్ట్రాంగ్గా వెళ్తాది, మీరు ఎందుకు హోల్డ్ చేయట్లేదు, ఎందుకు ఎగ్జిట్ అయిపోతున్నారు, మిమ్మల్ని నేను గద్దిస్తున్నాను. కారణం ఏంటంటే ఇదిగో ఈ బ్లాక్ లైన్ అనేది చాలా స్ట్రాంగ్గా పైకి ఉంది. దానికంటే ముందు గ్రీన్ లైన్ కూడా 25 అబవ్లో ఉంది. మీరు ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు, ఎవరు రమ్మన్నారని ఎందుకంటున్నాను, నాకు మార్కెట్ స్ట్రెంగ్తీగా ఉంది అని నాకు అర్థమైంది ఈ బ్లాక్ లైన్ బట్టి. అందుకనే వెయిట్ చేసిన వాళ్ళు 100 పాయింట్లు బుక్ చేసుకున్నారు, ఎగ్జిట్ అయిన వాళ్ళు 40 పాయింట్లని ఎగ్జిట్ అయిపోయారు. క్లియర్? ఇది అప్ సైడ్ మీకు చూపించాను. డౌన్ సైడ్ కూడా ఇంకొంచెం దూరం వెళ్ళి నేను చూపిస్తాను. సైడ్ వేస్లో ఉన్నప్పుడు చూడండి, సైడ్ వేస్ మార్కెట్లో చూడండి ఒక్కసారి. 25 బిలోనే మొత్తం 3 లైన్లు, 25 బిలోనే 3 లైన్లు ఉన్నప్పుడు మార్కెట్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ కంప్లీట్గా సైడ్ వేస్. ఇక్కడ ఒకసారి జంప్ అయింది. ఎందుకు జంప్ అయిందంటే గ్యాప్ అప్ అయింది, కానీ ఆ తర్వాత మళ్ళీ 25 బిలోకి వచ్చేసింది. ఇలా 25 బిలో ఉన్నంత వరకు మీరు అసలు మార్కెట్లో ట్రేడ్ చేయకపోవడం మంచిది. కంప్లీట్గా 2 రోజులు మీకు ఎలా ఉంది చూడండి. ఇక్కడ 4వ తేదీ 5వ తేదీ ఫుల్లీ సైడ్ వేసే కదా. అలా మీరు ఇప్పుడు బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. 25 లైన్ దగ్గర గీత పెట్టుకొని బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇదిగో చూడండి, ఇక్కడ దాటింది. మళ్ళీ ఇక్కడ ఎంత ఎగ్జాక్ట్గా ట్రేడ్ వచ్చింది చూడండి. డిఎంఐ గ్రీన్కి వచ్చిన తర్వాత మీకు గ్రీన్ క్యాండిల్ ఒకటి స్టార్ట్ అయింది. ఇక్కడ కనబడుతుందా? డిఎంఐ గ్రీన్కి వచ్చిన తర్వాత మీకు గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అయింది.
ఈ గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ ఈ బ్లాక్ లైన్ కూడా అప్ సైడ్ రావడం మొదలుపెట్టింది. ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చేసరికి పైకి వచ్చింది. అంటే బిఫోర్గానే ఇది అప్ సైడ్కి వచ్చింది. బట్ ఎప్పుడైతే 25 అబౌవ్ కూడా వచ్చేసింది అనుకోండి, ఇంకా స్ట్రాంగ్ మూమెంట్ ఉంటుందని అర్థం. మీకు అర్థమైందా? ఇది వచ్చిన తర్వాత కూడా ఎన్ని పాయింట్లు వెళ్ళింది తెలుసా? ఇది వచ్చిన తర్వాత కూడా చూడండి, ఇది వచ్చిన తర్వాత మీకు ఎన్ని పాయింట్లు వచ్చిందో చూడండి. మార్కెట్లో 197 పాయింట్లు వచ్చిందండి. 180 పాయింట్లు దగ్గర 190 పాయింట్లు వచ్చిందండి. చాలదా మనకి? సార్ మీరు చెప్పేది వాయిస్ వినబడట్లేదు. వినబడకపోతే రికార్డింగ్ ఉంటుంది, తర్వాత చూసుకోండి. వినబడకపోతే తర్వాత వీడియో ఉంటుంది, పెట్టుకో చూడండి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి మార్కెట్లో 25 బిలోనే ట్రేడ్ అయింది. 25 బిలోనే ట్రేడ్ అయింది. ట్రేడ్ అయిన తర్వాత డిఎం మైనస్ డిఐ ఎప్పుడైతే పైకి వచ్చిందో 25 అబౌవ్కి, ఇమీడియట్గా క్యాండిల్ అనేది ఫాల్ వచ్చింది. కానీ ఈ బ్లాక్ లైన్ అనేది ఇంకా కిందే ఉంది. అంటే ఫాల్ అయితే వచ్చింది, కానీ ఇంకా ఫాల్ వస్తుందన్న గ్యారంటీ మాత్రం బ్లాక్ లైన్కి లేదు. జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది పైకి వచ్చింది, కానీ తర్వాత మళ్ళీ మామూలుగా యథాతథంగా కిందకు వచ్చింది. సో ఇది కూడా మనకు సైడ్ వేస్ అని చూపిస్తుంది. 25 బిలో ఉన్నంత వరకు మీరు ట్రేడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 లైన్లు 25 బిలో ఉన్నాయనుకోండి, జాగ్రత్త. 2 లైన్లు పైకి ఉన్నాయనుకోండి, అది గ్రీన్ లైన్తో పాటుగా బ్లాక్ లైన్ పైన ఉంటే బుల్లిష్, రెడ్ లైన్తో పాటుగా బ్లాక్ లైన్ పైన ఉంటే అది బేరిష్. క్లియర్? ఏ టైంలో సార్ వీడియో పెట్టండి సార్. సార్ ఒక చిన్న డౌట్ చెప్పండి. వీడియో పెడతాను, మీరు కంగారు పడకండి. వాళ్ళు కాదు, ఎవరో అడుగుతున్నారు. చెప్పండి సార్ మీరు. సార్ టైం ఫ్రేమ్ చెప్పండి సార్ ఒకసారి. 5 మినిట్స్ సార్, 5 మినిట్స్ ఓన్లీ. 5 మినిట్స్ ఓన్లీ 5 మినిట్స్. ఇదే 5 మినిట్స్ లో పెట్టాను కదా మీకు. ఇప్పుడు మనం 25 లైన్ తీసుకున్నాం కదా సార్, అండి అది ఎట్లా తీసుకున్నాం అనేది ఒక్కసారి. ఇదే సార్, ఇక్కడ పక్కన ఉంది కదా లైన్స్. ఓకే, మీకు ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా సార్. ఇలాంటి లాజిక్లు కూడా అడిగితే మాత్రం అసలు మీకు ఏం తెలియదని నేను డిసైడ్ అయిపోతాను. మరి ప్రతి దానికి ఒక క్యాల్కులేషన్ సార్. ప్రతి ఇండికేటర్ కి రైట్ సైడ్ నా ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఇండికేటర్ కనే కాదు, చార్ట్ కూడా చూడండి. నెంబర్ చార్ట్ ఉంది, బట్ అది వాల్యూమ్ సార్ లేకుంటే ఏంటి అనేది ఒక డౌట్. అవి అనవసరం మనకి. ఎందుకు వాల్యూస్ అయితే మనకి ఎందుకు? ఏదైతే మనకు కావాల్సిన 25 బిలో ఉంటే సైడ్ వేస్, 25 అబౌవ్ ఉంటే బుల్లిష్ ఆర్ బేరిష్. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి, గుట్టిగా ఫాలో అవ్వండి. కానీ చాలా ఎర్లీగా ఇది మీకు సిగ్నల్ ఇస్తుంది. అప్ ట్రెండా డౌన్ ట్రెండ్ అనేది చాలా ఎర్లీగా మీకు సిగ్నల్ ఇస్తుంది. ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చేసి మార్క్ చేసుకోండి. ఓకేనా? మిడ్ క్యాప్ 95 నుంచి మళ్ళీ 6 దాటింది సార్. మిడ్ క్యాప్ 7.89కి వచ్చింది మళ్ళీ. అవును సార్. ఎంతవరకు వెళ్ళిందంటే 1.15 నుంచి 7కి వచ్చింది. ఇప్పుడు మీకు డి ప్లస్ అదే డిఐ ప్లస్ డిఐ మైనస్ ఉన్నాయి కదా, అవి క్యాండిల్తో సమానంగా వచ్చేస్తాయి. బట్ ఏదైతే ఏడిఎక్స్ ఉందో, ఏడిఎక్స్ లేట్గా వస్తుంది. ఎందుకంటే అది స్ట్రెంత్ చూపించేది కదా. స్ట్రెంత్ ఉందో లేదో వెంటనే ఎలా తెలుస్తుంది? కొంచెం మార్కెట్ రన్ అవుతుంది కదా, స్ట్రెంత్ తెలిసేది. ఇది